హాయ్ హలో అందరికీ సలాం అలైకుం వెల్కమ్ టు 7 లీడ్ యూట్యూబ్ ఛానల్. సౌదీ అరేబియా మదీనాలో మస్జిద్ నబీ అని దీన్ని అంటారండి. ఇది మెయిన్ ప్లేస్ మస్జిద్ నబీ అనమాట. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఇక్కడ మన మహమ్మద్ ప్రవక్త గారు నమాజ్ చదివించారు, బయాన్ చెప్పారు. అలాగే ఈయన సమాధి కూడా ఇక్కడే ఉంది. ఆ ప్లేసెస్ ఏంటంటే ఇక్కడ వైట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆయన నమాజ్ చదివించారనమాట మస్జిద్. దీన్నే మస్జిద్ నబీ అంటారు. అలాగే పక్కన గ్రీన్ కలర్లో ఉంది కదా కార్నర్లో, ఈ కార్నర్ ప్లేస్లో గ్రీన్ కలర్ కింద వచ్చి ఆయన సమాధి అయితే ఉంది. అక్కడ చాలామంది వచ్చి ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా మీకు దారి, అది గేట్ నెంబర్ 1. ఇలా వెళ్తారు అందరూ. ఇలా లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి అయితే అలో చేస్తారు, సెక్యూరిటీ కూడా ఉంటారు. జస్ట్ లోపలికి వెళ్ళి మనం సలాం చెప్పి అలాగే వచ్చి ఇలా కార్నర్ నుంచి ఇలా బయటకు వచ్చేయాలి. ఓకేనా, ఇది ప్రాసెస్. ఇక్కడ మహమ్మద్ ప్రవక్త గారికి సలాం చెప్పే విధానం. అయితే జెంట్స్కి మాత్రమే అలౌడు, లేడీస్కి అయితే వేరే గేట్ ఉంది, ఆ గేట్ ద్వారా అయితే పంపిస్తారు. ఇక ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఇక్కడ ఆయన సమాధి ఉంది కదా, ఆయన సమాధికి మస్జిద్కి మధ్యలో అయితే ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ని రియాదుల్ జన్నా అంటారు. ఈ ప్లేస్ని రియాదుల్ జన్నా అని పిలుస్తారు. ఆ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత ఎంత విలువ అంటే, ఆ ప్లేస్కి వెళ్ళి మనము 2 రకాతులు నమాజ్ కనుక చదివితే డైరెక్ట్ 100% స్వర్గంలోనే ఉండి అక్కడ నమాజ్ చదివినంత సమానమని ఇక్కడ చెప్తున్నారు. మా మౌలానా సాబ్ చెప్పారు, ముఫ్తీ సాబ్ కూడా చెప్పారు. ఓకేనా, అందుకని ఈ రియాదుల్ జన్నాకి అంత ఈజీగా అయితే లోపలికి అలౌడ్ చేయరు. ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అపాయింట్మెంట్ చేసుకోవచ్చు, ఫ్రీ, ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు. ఆన్లైన్లో అపాయింట్మెంట్ చేసుకొని మనకు టైమింగ్స్ ఉంటాయి. డే టైం వచ్చి జస్ట్ జెంట్స్కి పంపిస్తారు. ఓకే, అంటే డే టైంలో కూడా చేంజెస్ ఉంటాయి. అపాయింట్మెంట్ ఇవ్వడానికి బట్టి మనకి లేడీస్కి సపరేట్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే సేమ్ ప్లేస్ సేమ్ గేట్స్ ఉంటాయి కాబట్టి లేడీస్కి ఒక టైంలో ఉంటుంది, జెంట్స్కి ఒక టైం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి అయితే నైట్ 9 తర్వాత అయితే అలో చేస్తారు. ఓకేనా, అది ఎంట్రీ ప్లేస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ మస్జిద్ నబీకి ఇలా మనం రైట్ కనుక తిరిగితే ఓకే, ఆ కార్నర్లో గేట్ నెంబర్ 364 అనమాట. గేట్ నెంబర్ 364 ఇది కార్నరు. ఈ కార్నర్ దగ్గరికి వెళ్తే మనకు ఎదురుగా అయితే మనకు గోడ అయితే కనిపిస్తుంది చూడండి. క్లారిటీగా చూపిస్తున్నాను, గోడ కనిపిస్తుంది కదా, ఇది శ్మశానం అన్నమాట. ఇక్కడ దీని పేరు జన్నతుల్ బాగి అంటాము. ఈ గోడ కనిపిస్తుంది కదా, అవతల మొత్తం శ్మశానమే. శ్మశానం వీడియో కూడా మీకు నేను క్లారిటీగా అయితే పెడుతున్నాను. రియాదుల్ జన్నా కోసము అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళ ఎంట్రీ ప్లేసెస్ చూసారా, గేట్ నెంబర్ 364 అండ్ గేట్ నెంబర్ 362. ఇవి గేట్ నెంబర్స్ అండి, 364, 362. ఇక్కడ టాయిలెట్ కూడా ఉంది. టాయిలెట్ నెంబర్ 201 ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఈ రియాదుల్ జన్నాకి ఎంట్రన్స్ కాబట్టి క్లోజ్ చేసి పెట్టారు. పబ్లిక్కి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇవి ఎంట్రన్స్, ఇవి చూసారు కదా ఎంట్రన్స్. ఇక్కడ వీళ్ళు చెక్ చేస్తారు, ఆన్లైన్లో అపాయింట్మెంట్ చెక్ చేసి ఎంతమంది ఉంటే కొంతమంది గ్రూప్తో వస్తారు, 20 మంది, 30 మంది, 40 మంది, ఇట్లా ఆ అపాయింట్మెంట్ చెక్ చేసి దాన్ని బట్టి అందరికీ లోపలికి అలౌడ్ చేస్తారు. సో లోపలికి అలౌడ్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇలా స్ట్రైట్గా పంపిస్తారు. ఎదురుగా కనిపిస్తుందా, దీన్ని గేట్ నెంబర్ 37 అండి. క్లారిటీ ఉందో లేదో నాకు తెలియట్లేదు, ఎందుకంటే నేను ఎండలో ఉండి తీస్తున్నాను కాబట్టి నా డిస్ప్లే నాకే కనపరావట్లేదు. గేట్ నెంబర్ 37. ఓకేనా, గేట్ నెంబర్ 37లో అయితే వెయిటింగ్ హాల్ అనమాట. జస్ట్ వెయిటింగ్ హాల్, అక్కడ నమాజ్ చదువుకోవచ్చు, ఖురాన్ కూడా ఉంటుంది. అది వెయిటింగ్ హాల్, గేట్ నెంబర్ 37. ఓకేనా, అలాగే ఇక్కడ నుంచి బయటికి ఒక గేట్ ఉందన్నమాట. అంటే అదే గేటు 37 మీకు కనిపిస్తుందా, ఇంకొంచెం క్లారిటీగా చూపిమంటే చూపిస్తాను, ఒక్క నిమిషం. చూడండి, గేట్ నెంబర్ 37 అండి. ఇక్కడ నుంచి ఎంట్రీ చేస్తారు రియాదుల్ జన్నాకి బై అపాయింట్మెంట్ ప్రకారంగా, టైమింగ్ ప్రకారంగా అయితే లోపలికి పంపిస్తారు. ఇది వెయిటింగ్ హాల్ అండి, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ గేట్ నెంబర్ 37 అనేది వెయిటింగ్ హాల్గా పెట్టారు. అంటే మనం అక్కడ వెయిట్ చేసినంతసేపు 10 మినిట్స్ కావచ్చు, 20 మినిట్స్ కావచ్చు, కొన్నిసార్లు 1 అవర్ 2 అవర్ కూడా పడుతుంది. జస్ట్ వెయిటింగ్. అక్కడ వెయిటింగ్ చేసినంతసేపు మనకు అక్కడ ఖురాన్స్ ఉంటాయి. అలాగే 24 అవర్స్ కూల్ వాటర్, నాన్ కూల్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది లోపల. ఆ లోపల వ్యూ కూడా ఇలా ఉంటుంది చూడండి. ఓకేనా, ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇదే గేటు పక్కన లాస్ట్ చివర్లో గేట్ నెంబర్ 38 ఉంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇది గేట్ నెంబర్ 38. ఓకే, అంటే ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళు ఓకే, ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ ఎప్పుడైతే ఎంటీ అవుతుందో ఈ గేట్ నుంచి ఇలా బయటికి పిలుచుకొని వస్తారు గేట్ నెంబర్ 38కి. గేట్ నెంబర్ 38 తర్వాత
లోపల ఒక ఎంట్రన్స్ ఉంటుందండి. ఇది మహమ్మద్ ప్రవక్త గారి సమాధి, అది మస్జిద్. ఓకే, ఆ కార్నర్లో లోపలికి ఇలా ఎంట్రీ ఉంటుంది. మహమ్మద్ ప్రవక్త గారి సమాధి దగ్గర కూడా వెళ్ళొచ్చు అదే దారి. గేట్ నెంబర్ 39 అంటే 37లో వెయిట్ చేయించి 38లోంచి బయటికి పిలుచుకొని అలాగే 39 ప్లేస్లో అయితే లోపలికి అయితే ఎంట్రీ చేస్తారు. ఇంకా లోపల వ్యూ అయితే చూడండి, ఈ వీడియోలో చూసిన ప్రకారంగా అయితే లోపల వ్యూ ఉంటుంది. ఓకేనా, లెఫ్ట్ సైడ్లో అయితే మహమ్మద్ ప్రవక్త గారి సమాధి, అలాగే రైట్ సైడ్లో అయితే మహమ్మద్ ప్రవక్త గారు చదివించిన నమాజ్ ప్లేస్, అలాగే బయాన్ చెప్పిన ప్లేస్ ఇదేనండి. సో ఈ రెండింటి ప్లేస్ని రియాదుల్ జన్నా అంటారు. ఇక్కడ జస్ట్ 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచారు. మ్యాక్సిమం 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అండి అలౌట్ చేయరు. నమాజ్ చదువుకోవచ్చు, దువా చేయొచ్చు, తర్వాత బయటికి అయితే పంపించేస్తారు. మళ్ళీ ఇక్కడ ఎంటీ అయిపోతే మళ్ళీ 37 గేట్లో ఎవరైతే వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళని కొద్దిగా పంపిస్తారు. ఇదండి ఇక్కడ ప్రాసెస్. ఈ రియాదుల్ జన్నా కోసం చాలామంది అయితే ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి రిటర్న్ వెళ్ళాలంటే ఖచ్చితంగా రియాదుల్ జన్నాకి లోపలికి వెళ్ళిన తర్వాతే వెళ్ళాలని చాలామంది కోరుకుంటారు. ఎందుకంటే అది చాలా వాల్యుబుల్ అండ్ చాలా ప్రాముఖ్యత కలిగిన ప్లేస్ అనమాట. అందరూ చూడండి, అపాయింట్మెంట్ దొరికిన వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే చాలా ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇక్కడ వీల్ చైర్స్లో ఉన్న వాళ్ళకి సపరేట్గా సెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి దొబ్బుకుంటే పోయే అవకాశం ఉంది. సో అందుకని వీళ్ళని ఏం చేస్తారంటే సపరేట్ రోలో పంపిస్తారు. ఇక్కడ చూసారా, ఇది ఒక సపరేట్ రో ఉంది. వీల్ చైర్ వాళ్ళకైతే సపరేట్గా పంపిస్తారు. అంటే సపరేట్గా పంపించి వాళ్ళకి వితిన్ ఒక 20 మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో ఎక్కువ వెయిట్ చేయకుండా వాళ్ళకి రియాదుల్ జన్నా చూపించుకొని మళ్ళీ రిటర్న్ అయితే పంపించేస్తారు. సో ఇదే అండి రియాదుల్ జన్నా గురించి ఫుల్ వ్లాగ్. హోప్ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే రిప్లై ఇస్తాను. మనం పెద్ద యూట్యూబర్ ఏం కాదు, కామెంట్ చూసుకోకుండా ఉండే అంత బిజీ అయితే ఉన్నాను. ఖచ్చితంగా కామెంట్ చూస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనండి, చలో, థ్యాంక్ యూ అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.